కానీ అప్పుడు వచ్చే అనుమానం ఏంటంటే, అసలు నన్ను దేవుడు పిలిచాడా లేకపోతే నేనే వచ్చానా అని అనుమానము కలగక మానదు. ఎందుకు అంటే వాక్యం అంత సరిచేసుద్దు మనల్ని. వాక్యం అంతగా మనతో మాట్లాడుతుంది. ఇందాక మాట్లాడుటకు నాకు ధైర్యం చాలదు అన్నాడు ఇర్మియా. మోషే సాకులు చెప్పాడు, నేనెక్కడ మాట్లాడతాను ఫరో రాజుతో, నా వల్ల కాదు అన్నాడు. ఇంకొక సందర్భంలో నేను నోటి మాంద్యము గలవాడును అని తప్పుకున్నాడు, మాట్లాడలేనని. చూడండి, పిలిచిన దేవుడు ఏం చేస్తాడు తన దాసులకు. ఏమండి, నిర్గమకాండము 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం. ఏమండి, అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని. ఏమండి, ముందు సేవకుడు ఎక్కడ బోధ నేర్చుకోవాలి? అంతేనా? చూడండి, ఇప్పుడు సేవకు వెళ్ళాలి అంటే పిలిచిన దేవుడిని అడగాలి, ఏం చెప్పాలి, నేను ఏం బోధించమంటావు ప్రభువా అంటే ఆయన ఏం చేస్తాడు? మనకు బోధ చేస్తాడు. నువ్వు ఇది చెప్పాలి, ఇది మాట్లాడాలి. మోషే అహరోనుతో అదే అన్నాడు, మీరు ఏమి మాట్లాడవలసినది నేను మీకు బోధిస్తాను. ముందు సేవకుడు బోధ ఎక్కడ పొందాలి? దేవుని పాదాల దగ్గర. ఆయన బోధను సేవకుడు ముందు తనకు తాను బోధన పొందాలి. ఇప్పుడు మనకు అది ఉండదు. లైటు 4 కాగితాలు ఉండేలే, సెట్టింగులు ఉండేలే, పడగొడతానంటున్నారు. ఏం పడగొడతాం? ఏం చెప్పడం? అదేమంటే బుక్ స్టాల్లోకి పోయి ప్రసంగ పీఠికలు, ప్రసంగ ప్రవాహాలు, 350 ప్రసంగాలు, 500 ప్రసంగాలు, పుస్తకాలు అమ్ముతుంటారు. 5 ఏటం వరుస పెట్టి కొట్టడం. ఇంకా సంఘం ఏం బాగుపడుద్ది? విశ్వాసులకి ఏం మేలు ఉంటుంది? దేవుడు అంటాడు, ముందు నేను బోధిస్తాను, నా దగ్గర బోధన నేర్చుకో అంటున్నాడు. ఏం చెప్పేది కదా? ఎలా బోధిస్తాడో ఆయన చూడండి. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ వచనము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఇది దేవుని సన్నిధిలో దేవుని బోధను మనం నింపుకోవాలి అంటే ముందేం చేయాలన్నాడు? నీ నోరు బాగుగా తెరువుము అన్నాడు. నోరు తెరవడం అంటే ఏంటి? సేవకుడు నోరు తెరవడం అంటే ఏమిటి? అది ఇప్పుడు సేవకులకు ప్రార్థన చేసే టైం ఉంటుందా? ఏమండి, ఇప్పుడు నా చిన్నతనంలో మనకు మీటింగ్స్ జరుగుతుంటే సేవకులు బ్యాచ్లు గొలుసు ప్రార్థనలు చేసేవారు. ఇక్కడ ఆత్మల రక్షణ ఉంది. ఇప్పుడు సేవకులను ఏమండి రాత్రి గొలుసు ప్రార్థనలో ఉండండి ఇక్కడ సభలో అంటే, అన్నయ్య గారు షుగర్ ఎక్కువైందిగా, నాకు నిద్ర గాయకూడదు అన్నాడు డాక్టర్. సరే మీరన్నా అంటే బీపీ అప్ అండ్ డౌన్ ఆడుతుంది, అందుకని నిద్ర కాయకూడదు. మరి ఉరుకు పనికి వస్తారు సేవకులు? నాకు అర్థం కాలేదు. బీపీ అప్ అండ్ డౌన్ ఆడే బదులు ఆడకైపోతే పోలా, షుగర్ పెరిగిందని అల్లాడే బదులు ఎవరిని? నీ పెళ్ళిళ్ళకి, నీ భోజనాలకి, నీ విందు కార్యక్రమాలకేమో అప్ అండ్ డౌన్లు అర్థం కావు, షుగర్ అడ్డం కావు, నిద్రలో కాయటం ఇబ్బంది లేదు. దేవుని పనికి ప్రార్థన అంటేనే తంట. అందుకే ఇవాళ బోధలు పట్టలేము. ఇవాళ బోధలు ఎవరిని పట్టుకోవడం లేదు. ఏ వ్యక్తి ఆకర్షింపబట్టలేదు. దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ బోధకుడు నోరు తెరవట్లేదు. దేవుని దగ్గర ప్రార్థనలో గడపాలి. దైవ వాక్యాన్ని ధ్యానము చేయాలి. అప్పుడే దేవుడు బోధిస్తాడండి. దేవుడు బోధిస్తాడు. ఒక ప్రపంచ బోధకుడు మహాసభల్లో ఆయన స్పీకర్గా ఉన్నాడు.
3 రోజులు 4 రోజులు సభలు జరుగుతున్నాయి. ఒకరోజు ఆయన చెప్పాల్సిన టైంలో అధ్యక్షుడు వారు చెప్పారు, పలాని దైవజనులు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు అని. ఈ అయ్యగారు వేదిక మీదకి వచ్చారు. ఆయన అన్న మాట ఏంటంటే, సంఘ చరిత్రలో రాయబడిన మాటలు, ప్రియులారా మీరందరూ నన్ను క్షమించాలి, ఈవేళ మీతో మాట్లాడడానికి దేవుడు నాతో మాట్లాడలేదు, ఆయన ఇవ్వనిదే నేను ఒట్టి మాటలు చెప్పలేను, క్షమించండి, దిగిపోతున్నాను అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? దిగతానంటావా? ఇంకా పొరపాటును కూడా వదిలిపెట్టము కదా. ఇప్పుడు ప్రసంగాలలో ఒట్టి మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుని దగ్గర మనం నోరు తెరవనైనప్పుడు ఒట్టి మాటలకైతే ఏమొస్తాయి? ఆయన దగ్గర నోరు తెరిచినప్పుడు మధురమైన మాటలు, మానవుల హృదయాలను మార్చే మాటలండి. ఇప్పుడు మా తండ్రి గారి గురించి ఫిలోమోన్ గారు చెప్పారు, ఆనందం గారు, మీలో కొంతమంది ఎవరన్నా చూసుండొచ్చేమో కానీ ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. ఎందుకంటే ఆయన చనిపోయి కూడా 30 సంవత్సరాలు అయిపోయింది. ఈ జనరేషన్కి తెలియదు. ఆయన జీవిత చరిత్ర మీకు వెంకటరత్నం గారు రాశారు, కొనుక్కొని చదవండి, అద్భుతంగా ఉంటుంది. ఆయన బైబిల్ మోకాళ్ళ మీద చదువుతాడు, కని చూపు తగ్గిన భూతద్దం పెట్టి చదువుతాడు. మేమనేవాళ్ళం ఇంట్లో, ఎందుకంటే అంత స్ట్రైను, కనబడినప్పుడు భూతద్దం పెట్టి, యూ ఫూల్ గెట్ అవుట్, నువ్వు నాకు చెప్తాను, ఆటంకం, నువ్వు బయటికి పో ముందు అనేవాడు. చూపు పోయినా కూడా ఈయన కోసం జిఆర్ ప్రకాష్ గారు విసువాడే ఆయన రీడింగ్ క్యాసెట్స్ తెచ్చాడు, ఆనందం గారు శిష్యుడు ఆయన. అయ్యగారు మీకు చూపు తగ్గింది, ఇది టేప్ రికార్డులో పెడితే ఒక వ్యక్తి చదువుతుంటాడు ఆదికాండం మొదటి నుంచి, మీరు వరుసను వినొచ్చు చదువుకున్నట్టుగా అని. మా డ్యూటీ నిద్ర లేవగానే పిలుస్తాడు ఈయన ఆనందం గారు, రైట్ క్యాసెట్ ఆన్ చేయి అంటాడు. అంతకుముందు ఎంత చదివేవాడో మనకు తెలియదు కానీ ఈ క్యాసెట్ పెట్టిన తర్వాత గ్రంథాలు చదివేస్తున్నాడంటే అదే వింటుంటాడు ఆయన ఎక్కువ. చనిపోయే వరకు అలాగే బ్రతికాడు ఆయన. ఇక ప్రార్థన అంటారా, మోకాళ్ళ మీదే, మామూలుగా ఉండడం, మోకాళ్ళ మీద ఉంటాడు గంటల తరబడి. ఆయన ప్రారంభ జీవితంలో పండిట్ ఫ్రాన్సిస్ గారు, ఆ పేరు విన్నారో లేదు మరి ఇప్పుడున్న జనరేషన్, ఈయన ఒకసారి ప్రభువుని నమ్ముకున్నారు 17 సంవత్సరాల వయసులో. వీళ్ళిద్దరూ మా ఏరియాలో జీడి తోటలు, సరిగి తోటలు అని ఉంటాయి, ఆ తోటల్లోకి వెళ్ళి సాయంకాలం మోకరిస్తే తెల్లవారి సూర్యకిరణాలు ముఖం మీద పడి వేడిగా తగులుతున్నప్పుడు లేచేవారంట ప్రార్థనలో నుంచి. అందుకే వారు అద్భుతమైన పరిచర్య చేయగలిగారు, ఆత్మల రక్షణలోనికి తేగలిగారు. మనకు వస్తున్నాయి ఆత్మలు, అరిసి బల్లగొట్టినా కూడా ఒక్కడు కూడా నమ్ముకోవట్లేదు. మీరు గమనించాలి అప్పటికి ఇప్పుడు తేడా. ఇప్పుడు మన వర్తమానాలు ఏమంటారంటే, అబ్బాయి బాగా చెప్పాడయ్యా, వింటానికి బాగుంది, కమ్మగా ఉంది, ఇసుకుదల లేకుండా, అంతేగాని నాతో మాట్లాడి నా మనసు మార్చుకున్నాను లేకపోతే నేను రక్షణ పొందుతాననేవాళ్ళు ఏది? ఎంత విచారకరమైన మాట. అందుకే సేవకుడు నోరు తెరవాలి దేవుని దగ్గర. దేవుడు ఏం చేస్తాడు? నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం దేవుని వాగ్దానం చూడండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనం. అతని నోట నా మాట ఉంచదన. అద్భుతమైన మాట అండి ఇది. దేవుడైన యెహోవా అంటున్నాడు, అతని నోట నా మాట ఉంచెదను. ఒకచోటే కాదు, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మరి చూసారా, ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడగాలి, అసలు సేవకుణ్ణి ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు?
నేను చాలా మాటలు చెప్పాను కదా, మీరు ఒకటి చెప్పండి. అసలు సేవకుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పండి. దేవుని మాటలు చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నారు అని అయ్యగారు అంటున్నారు. మీరేమంటారండి? సరే, ఇలా చెప్తాను. దేవుని మాటలు చెప్పడానికి సేవకులేనా? మిగతా వాళ్ళు చెప్పరా? మరి మాలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, సహోదరులు అందరూ ఉన్నారు కదా, మేము కూడా వాక్యాలు చెబుతున్నాం కదా. సేవకులను దేవుడు ఎందుకు ఇంత